డాక్టర్ చదువు బాగా చదువుకొని మళ్ళీ వచ్చి కష్టపడి అందరికీ సేవ చేయాలి అని. పైన దేవతలు ఉన్నారేమో, తటాస్తున్నట్లుంది. అప్పుడు కష్టపడి ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ నాన్న కోసమే కష్టపడాల్సింది వస్తుంది. కష్టపడి చదువుకోవడము, కష్టపడి బాగా చదువుకోవడము, డాక్టర్ అవ్వడము, పెద్ద డాక్టర్ అవ్వడము అయ్యింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ 5 సంవత్సరాలుగా ఇంత కష్టం ఎప్పుడు పడలేదేమో. ఇది కూడా అప్పుడు దేవతలు దీవించినట్లుంది. ఈ పాప ఎప్పుడైనా ఇంతే కష్టపడాలి అని. 5 సంవత్సరాలుగా ప్రతి ఆఫీస్కి, ప్రతి ఆఫీసర్ దగ్గరికి పోయి తలుపు తట్టి మాట్లాడి ప్రతి మెట్లెక్కి ఇదే కష్టం. మీ ఇంటి ఆడపడుచు భాగ్యమ్మకి ఈ అన్యాయం జరిగింది. మనం చూస్తూ ఉండొచ్చా? మన ఇంట్లో జరిగింది. ఇది ఎక్కడో కాదు, ఇక్కడ మన ఇంట్లో జరిగింది. దారుణంగా చంపినారు, అతి దారుణంగా చంపినారు. మళ్ళీ కష్టాలే మొదలైనాయి మాకు. ఈ పోయిన 5 సంవత్సరాలు ఏ ఆఫీస్ను వదలకుండా ప్రతి ఆఫీస్లో, ప్రతి ఆఫీసర్ దగ్గర తిరిగి 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 ప్రతి కోర్టు మెట్లు ఎక్కి పోరాడుతున్నాం. వివేకానంద రెడ్డి గారికి, ఆయన ఆత్మకి ప్రశాంతంగా ఉండాలంటే దీనికి ఎవరైతే చేశారో శిక్ష పడాలి అని చెప్పి కోరుతూ, అంతగా క్రూరంగా నరికి నరికి చంపినారు. మీ వివేకం సార్కు మీతోనే ఎక్కువ ఉన్నాడు, నాకంటే మీతోనే ఎక్కువ ఉన్నాడు. అవునా? ఆయనకింత అన్యాయం జరిగింది, అందుకోసం పోరాడుతున్నాం. ఆయనకు న్యాయం చేయాలి అని పోరాడుతున్నాం. ఇప్పుడు మీ ముందుకు వచ్చినాను, మిమ్మల్ని అర్థిస్తున్నాను. న్యాయం చేయండి. ఈసారి ఈ పార్టీనా ఆ పార్టీనా అని ఆలోచించకూడదు. ఎప్పుడైనా మీరు ఎవరైనా వివేకం సార్ దగ్గరికి వెళ్తే మీది ఏ పార్టీ, ఏ కులము, ఏ జాతి అనకుండా ఎవరైనా సహాయం చేశాడు. ఇప్పుడు ఆయన కోసం మిమ్మల్ని అర్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. న్యాయం జరిపించండి. ఆయనకు జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. మీకోసం పనిచేస్తున్నాడు కాబట్టి అన్యాయం జరగాలనా? ఇది న్యాయమా? దయచేసి నిందితులకు ఓటు వేయకుండా వైఎస్ షర్మిల గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల గారిని గెలిపించి తద్వారా వివేకానంద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. అది 3వది. ఇక మహిళలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఆ ఇంట్లో ఉండే ఒక మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నెలకు 8,333 రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. నెలకింత రాజకీయ అజాత శత్రువు, లింగాల కెనాల్ రూపశిల్పి అయిన స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఏకైక కుమార్తె. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలి, ఏ అభ్యర్థులకు ఓటు వేయాలి, ఏ గుర్తు మీద బటన్ నొక్కాలి అని ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం సమీపించింది. ఈ ఎన్నికల్లో కడప పార్లమెంటుకు
నాయకురాలు, వీర నారిగా, ఒక రాణి రుద్రమదేవిగా గత 5 సంవత్సరాలుగా తండ్రికి జరిగిన అన్యాయం కోసం